ఆ దొండకాయలు కట్ చేసింది నేనే అత్తమ్మా, కానీ నేను షింక్ పక్కన పెట్టలేదు, మూత పెట్టి అక్కడే పెట్టాను. అయినా నిన్నెవరు కట్ చేయమన్నారే? సే నీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, నువ్వు కేవలం నా కొడుకుని పెళ్లి చేసుకొని ఇంటికి వచ్చావు, ఇంకా ఇంటి దాన్ని కాలేదు. ఎక్కడ వరకు ఉండాలో అక్కడ వరకే ఉండు. లిమిట్స్ క్రాస్ అయితే మెడబట్టి బయటికి గంటేయాల్సి వస్తుంది. అరే కార్తీక్, కార్తీక్, ఈరోజు తిండి ఇంట్లో ఎవరికి లేదు, మాడండి. అరే కార్తీక్, నీ పెళ్ళాంకి చెప్పు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండమని. డోస్ సరిపోయిందా, ఇంకొంచెం కావాలా? రేఖా, ఏడు ఏడు పాపు, అసలు ఏమని చెప్పు. ఆ కూరగాయలు నేనే కట్ చేశాను, కానీ నేను మూతేసి పక్కన పెట్టాను. మరి అది సింక్ దగ్గర ఎవరు పెట్టారు? అది మీ ఇంట్లో వాళ్ళు ఏ మాట అన్నా పడతాను, అడ్జస్ట్ అవుతాను. నీ దాకా ఏ ప్రెషర్ రాని ఒట్టు. ఏమో కార్తీక్ తెలీదు. సార్ నువ్వు ఏడవకు, నువ్వు ఏడవకు. తప్పు చేసింది అంజలి అని తెలిసి కూడా కార్తీక్ ఇచ్చిన మాట కోసం నిజం చెప్పకుండా ఆగిపోయింది నా చిన్న కోడలు.